సో హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ పర్స్పెక్టివ్స్లో. సో దానిలో మనం మొదట డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏపీకి ఆరోగ్య రక్షణ కవచం లాంటిది అనమాట. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గుంటూరు జిల్లా మంగళగిరి. ఆల్రెడీ మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది. సో ఎయిమ్స్ సమీపంలోనే 4.46 ఎకరాల విస్తీర్ణంలో ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఇక్కడ మనం ప్రాంతీయ కార్యాలయం గురించి మాట్లాడుకుంటే, ఈ రీజనల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఈ రీజనల్ సెంటర్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అండ్ దానిలో భాగంగానే ఒక రీజనల్ సెంటర్ అనేది ఈ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. ఏంటి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటే, ఈ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మెయిన్గా ఈ కంటాజియస్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కంటాజియస్ డిసీజెస్. సో కంటాజియస్ డిసీజెస్ అంటే ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సంక్రమించేటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో, ఆ కంటాజియస్ డిసీజెస్ ఆ కాజ్ ఏంటి అంటే, ఆ డిసీజెస్కి కారణం ఏంటి, సో పర్టికులర్గా ఆ డిసీజెస్ అనేవి ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి, అండ్ ఏ వయసు వ్యక్తులు ఈ పర్టికులర్ డిసీజెస్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నారు, అండ్ ఏదైనా ఒక కొత్త డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా కాంప్రహెన్సివ్గా అనాలిసిస్ చేయటం, అండ్ అదేవిధంగా టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా అందుబాటులో ఉంచడం. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది చేస్తుందన్నమాట. అయితే ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. సో ఎలా అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కొత్త డిసీజ్ ప్రబలినప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తుంది, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో, ఆ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ కొత్త వ్యాధి ప్రబలిన చోటకు పంపించడం, కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయటం. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి కోవిడ్-19 టైంలో, కోవిడ్-19 అనేది ఒక వైరస్. ఆ కోవిడ్-19 టైంలో జనరల్గా ఇనీషియల్గా ఏమైందంటే, టెస్టులు చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ని పూణే, ఢిల్లీ ఇట్లాంటి ఏరియాస్కి పంపించడం జరిగేది అనమాట. సో అలా పంపించినప్పుడు ఆ టెస్ట్ రిజల్ట్ రావడానికి లేట్ అవటం, అండ్ దానివల్ల ఈ వ్యాధి అనేది ఇంకా ఎక్కువగా సంక్రమించడం కొత్త వ్యక్తులకి. సో ఇట్లాంటివన్నీ ఉండేవన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తారో, అప్పటి నుంచి కూడా ఇలాంటి కొత్త వ్యాధులు ఏమన్నా వచ్చినా సరే టెస్ట్ రిజల్ట్స్ అనేవి క్విక్గా ఈజీగా అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్తో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇలాంటి డిసీజెస్ కానీ వచ్చినప్పుడు, రైట్. సో పర్టికులర్గా వీటిని కంటాజియస్ డిసీజెస్ని ఏమంటారంటే అంటు వ్యాధులు అంటారనమాట. సో ఈ అంటు వ్యాధులు వ్యాప్తి ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంది, అండ్ ఏ వయసు వారిలో ఈ అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి, ఏదైనా కొత్త అంటు వ్యాధులు అనేవి రాష్ట్రంలో గుర్తించబడ్డాయా, అయితే ఈ అంటు వ్యాధుల్ని ఏ విధంగా అరికట్టాలి. సో ఇట్లాంటివన్నీ కూడా కాంప్రహెన్సివ్గా ఈ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది దాని పరిధిలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కీటక జనిత వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఈ కీటక జనిత వ్యాధుల పైన ఇది ముఖ్యంగా పరిశోధనలు చేస్తుందన్నమాట. ఇప్పుడు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, వైరల్ ఫీవర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా కీటక జనిత వ్యాధులు అనమాట. సో ఏవైతే ఈ కీటక జనిత వ్యాధులు ఉంటాయో, సో జపనీస్ ఎన్సెఫలైటిస్ కూడా ఒక కీటక జనిత, ఫైలేరియా కూడా ఒక కీటక జనిత వ్యాధి. సో ఇలాగా ఏవైతే కీటక జనిత వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధుల పైన ఇది పరిశోధనలు నిర్వహిస్తుంది. అండ్ పరిశోధనలు నిర్వహించి ఈ కేంద్రం అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజలకు ఒక రకంగా రక్షణ కవచంలాగా నిలబడుతుంది అనమాట. సో ఎలా రక్షణ కవచంలా నిలబడుతుందంటే, ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ముఖ్యంగా
అత్యాధునికమైనటువంటి బయోసేఫ్టీ లెవెల్ 2 ల్యాబ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బయోసేఫ్టీ లెవెల్ 2 ల్యాబ్ అనేది చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్ అనమాట. సో అడ్వాన్స్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా కొత్త డిసీజ్ని కూడా కాంప్రహెన్సివ్గా అనలైసిస్ చేయగలదు. సో అనలైసిస్ చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ కూడా చాలా తొందరగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే దీనివల్ల గతంలో ఏం జరిగేది, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూణే, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు పంపించాల్సిన అవసరం ఉంది. సో పంపించినప్పుడు మళ్ళీ ఆ టెస్ట్ రిజల్ట్స్ రావడానికి లేట్ అయ్యేది. ఆ టెస్ట్ రిజల్ట్స్ మనకి ఎప్పుడైనా కూడా టెస్ట్ రిజల్ట్స్ అనేవి క్విక్గా అవైలబుల్గా ఉంటే, యాక్సెస్ అయితే క్విక్గా వస్తే ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల ఈ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని మరింత ప్రబలకుండా కూడా చర్యలు తీసుకోవడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఆ విధంగా ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రక్షణ కవచం లాగా నిలుస్తుంది. అండ్ దీన్ని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్కి సమీపంలో సెటప్ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు కానీ, లేదంటే నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, అండ్ ఈవెన్ మట్టి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉంటాయో ఈ వ్యాధులన్నిటిపైన కూడా నిరంతరం నిఘా ఉంచుతుందన్నమాట. అండ్ దాంతోపాటు ఈ పరిస్థితి అంటే నిఘా ఉంచిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరువేసి ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తుందన్నమాట. సో ఒకవేళ ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా ఈ నీటి ద్వారా సోకేటువంటి వ్యాధులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఏ వ్యాధులు ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాల్లో ఏ మంత్స్లో ఇలాంటి వ్యాధులు అనేవి ప్రబలుతున్నాయి అండ్ దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్తుంది అనమాట. అయితే సో ఇప్పుడు ఈ COVID-19 పాండమిక్ చూసుకుంటే అది కూడా ఒక రకంగా ఈ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనకి ఇండియాలో కూడా స్ప్రెడ్ అవడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. సో ఇలాంటి డిసీజెస్ వేరే వేరే దేశాల నుంచి మన దేశంలోకి, మన రాష్ట్రంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఈ అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చేటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే విశాఖపట్నం ఓడరేవ్ కానీ, సో వీటన్నిటిపైన కూడా ఈ మంగళగిరిలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఒక పర్యవేక్షణ వ్యవస్థలాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ ఈ ఎల్లో ఫీవర్ లాంటి వైరల్ ఫీవర్లు వచ్చిన తర్వాత ఈ వ్యాధి, ఎందుకంటే ఇది ఎల్లో ఫీవర్ కూడా ఒక రకమైన అంటు వ్యాధి అనమాట. సో ఎల్లో ఫీవర్ లాంటి వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు ఈ వైరల్ ఫీవర్ అనేది మరింత ఎక్కువగా వ్యాప్తి చెందించకుండా ఈ 400 మీటర్ల పరిధిలో ఏ ఏరియాలో అయితే ఈ ఎల్లో ఫీవర్లు అనేవి ఎక్కువగా ఉన్నాయో, ఆ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో 400 మీటర్ల పరిధిలో వెక్టర్ ఫ్రీ జోన్ని ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పటి వరకు కూడా రాజమండ్రిలో ఈ ఫైలేరియా శిక్షణ మరియు పరిశోధన కేంద్రాన్ని ఉండేదన్నమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఫైలేరియా అంటే పర్టికులర్గా ఈ బోధకాలు ఏదైతే ఉంటుందో దానిపైన పరిశోధన చేస్తుంది. అది ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉంది. అయితే ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెటప్ చేసిన తర్వాత మంగళగిరిలో ఈ ఫైలేరియా శిక్షణ మరియు పరిశోధన కేంద్రాన్ని రాజమండ్రి నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కి తరలిస్తారనమాట. సో ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర 2047 ఒక విజన్ ఉందన్నమాట. సో ఈ విజన్ని అచీవ్ చేయాలని ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకొని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నమాట. ఈ గుడ్ గవర్నెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్లోబల్ లెవెల్లో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయో ఈ గుడ్ గవర్నెన్స్ ప్రజలకు అందించడానికి, అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా
సో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని ఏవైతే మనం సెట్ చేసుకున్నామో ఆ లక్ష్యాలను కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. అయితే సో ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇందులో ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఇక్కడ మనకి హబ్ లాగా పనిచేస్తుంది. అండ్ దాంతో పాటు ఈ శిక్షణ సంస్థలు ఏవైతే ఉంటాయో, శిక్షణ ఇచ్చే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ శిక్షణ అంటే శిక్షణ దేనిలో అంటే గుడ్ గవర్నెన్స్ లో శిక్షణ ఇచ్చే సంస్థలు ఏవైతే ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా అవి స్పోక్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ హబ్ ఏంటంటే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్నమాట. ముఖ్యంగా మనకి పర్టికులర్గా మాట్లాడుకుంటే మానవ వనరుల సామర్థ్యం అంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ హ్యూమన్ రిసోర్సెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం, ఆ హ్యూమన్ రిసోర్సెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఈ పర్టికులర్గా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది అనమాట. రైట్. సో కేంద్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ తెలిసిందే మిషన్ కర్మయోగి అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం కూడా జరిగిందనమాట. మిషన్ కర్మయోగి. సో ఈ మిషన్ కర్మయోగి పర్టికులర్గా ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక రకంగా ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పైన ఫోకస్ చేస్తుంది అనమాట. ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అనమాట. సో ఎందుకు ఈ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్? ఎందుకంటే ఈ ట్రైనింగ్ వల్ల అండ్ కెపాసిటీ బిల్డింగ్ వల్ల దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గుడ్ గవర్నెన్స్ అనమాట. అంటే గుడ్ గవర్నెన్స్ అందించడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఈ కెపాసిటీ బిల్డింగ్, రెగ్యులర్ ట్రైనింగ్, అసెస్మెంట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మిషన్ కర్మయోగి ఏదైతే ఉందో ఈ మిషన్ కర్మయోగి ద్వారా ఈ సివిల్ సర్వెంట్స్కి ఈ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండి. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక రకంగా స్టాచ్యుటరీ బాడీ అనమాట. సో రైట్. సో దిస్ ఈజ్ అ స్టాచ్యుటరీ బాడీ. సో ఎందుకు ఇది స్టాచ్యుటరీ బాడీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఒక రకంగా చట్టబద్ధత కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా చట్టబద్ధత ఇచ్చిందంటే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 కింద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అందు గురించి దీనికి చట్టపరమైన హోదా అనేది ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రణాళిక శాఖ నియంత్రణలో పనిచేస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ మిషన్ కర్మయోగి ఏదైతే ఉందో ఆ మిషన్ కర్మయోగికి నోడల్ ఏజెన్సీగా కూడా వ్యవహరిస్తుంది అనమాట. సో మిషన్ కర్మయోగికి నోడల్ ఏజెన్సీ ఏంటి అని అంటే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఈ చట్టబద్ధత ఎలా కల్పించారు అంటే దీన్ని ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001లో రిజిస్టర్ చేసి దీనికి చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది. ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ప్రణాళిక శాఖ నియంత్రణలో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది దీని ప్రధానమైనటువంటి బాధ్యతలు మనం ఒకసారి చూస్తే ఇది అకాడమిక్ కానీ, సర్టిఫికేషన్ కానీ, అక్రిడిటేషన్ కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఒక రకంగా ఒక లీగల్ అథారిటీగా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు విజ్ఞాన విధాన పరిశోధన లేదంటే ఆవిష్కరణల కేంద్రంగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది పనిచేస్తుంది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో విలీనం చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. So that's all, Andy, for today, and thank you so much.